ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాఖపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. శ్రీశైల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శివభక్తులు దీక్షాపరులకు నల్లమలలో పాదయాత్రకు అటవీ శాఖ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో శ్రీశైలం భక్తుల ఉధృతికి దారితీసింది. తాజాగా సీఎం చంద్రబాబు సైతం అమరావతిలో రెండో రోజైన గురువారం మంత్రులు, కలెక్టర్లు ఇంకా ఎస్పీల సదస్సులో సదరు ఘటన దృష్టిలో పెట్టుకుని అటవీ శాఖ అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల, మార్కాపురం అటవీ శాఖ అధికారుల వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. శ్రీశైలానికి వచ్చే భక్తులకు పాదయాత్రకు అనుమతి కల్పించకపోవడంతోనే సమస్య ఏర్పడిందని కూడా గుర్తు చేశారు. సో మీరు చేసిన తప్పులకు ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ అటవీ శాఖ అధికారులకు చురకలంటించారు చంద్రబాబు. అంతేకాకుండా టోల్ గేట్ సమీపంలో కూడా అటవీ శాఖ ఇష్టారాజ్యంగా వ్యవహరించడాన్ని తప్పుబట్టారు ఆయన. ప్రధానంగా అటవీ శాఖ అధికారులు పద్ధతి మార్చుకుని శ్రీశైలానికి వచ్చే భక్తులతో ఫ్రెండ్లీగా ఉండాలని కూడా సూచించారు. సో మర్యాదగా చెప్తున్నా వినండి, లేకుంటే చాలా సీరియస్గా వ్యవహరించాల్సి వస్తుందంటూ అటవీ శాఖ అధికారులను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా ఆయన సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో మాట్లాడి పరిష్కరిస్తామని కూడా సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అనవసరంగా భక్తులను ఇబ్బంది పెడితే మాత్రం సహించేది లేదని చంద్రబాబు తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. సో మీ ప్రవర్తన అసలు బాగాలేదు, శ్రీశైలంలో భక్తుల్ని నిలిపేశారు, దాంతో మర్నాడు తొక్కిసలాట జరిగింది. బద్వేల్లో గుడి కూల్చేస్తే మళ్ళీ కట్టాల్సిన పరిస్థితి, నాన్ సెన్స్ క్రియేట్ చేస్తున్నారు, ప్రజలకు అసౌకర్యం కలగజేస్తున్నారు. మర్యాదగా చెబితే మీకు అర్థం కావట్లేదు, సమస్య ఉంటే నా దగ్గరకో డిప్యూటీ సీఎం దగ్గరకో రండి, అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదు అంటూ అటవీ శాఖ అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. పోలీసులు ప్రజలకు పీపుల్స్ ఫ్రెండ్లీగా మారారని, అటవీ శాఖ అధికారుల్లో మాత్రం ఎంత చెప్పినా మార్పు రావట్లేదని కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతంలో ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు నీళ్ళు ఇవ్వకూడదు, కరెంట్ ఇవ్వకూడదు, ఇల్లు కట్టకూడదని అభ్యంతరం పెడితే ఎలా? ఇలాంటి ఆలోచన విధానం వల్లే తీవ్రవాదులు, ఇతర సమస్యలు వచ్చింది. సో మిమ్మల్ని కిడ్నాప్ చేసి అక్కడ పెడితే అందరూ దారికి వస్తారని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. అటవీ శాఖ అధికారులు ప్రతిదానికి అడ్డంకులు పెడుతున్నారని, ఏ పని ముందుకు సాగనివ్వట్లేదని కూడా అధికారులు కలెక్టర్లకు ఇప్పటికే ఫిర్యాదు చేసిన పరిస్థితి. సో ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ లీడర్ కట్టా కార్తీక్ ఇస్తారు. కార్తీక్ గారు చెప్పండి, అంటే పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారి శాఖపై ఇంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఏంటి, అసలు నిజానిజాలేదు దీంట్లో? యాక్చువల్గా గత 2 రోజులుగా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశం పెట్టారు. కలెక్టర్ల సమావేశంలో భాగంగా అన్ని శాఖల అధికారులతో కూడా భేటీ నిర్వహించే క్రమంలో, సమీక్ష చేసే క్రమంలో అటవీ శాఖ అధికారుల సమితి కూడా సమీక్ష చేశారు. ఆ సమీక్షలో భాగంగానే ఆ శాఖలో ఉన్నటువంటి రూపాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎత్తి చూపడం, అధికారులకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఆయన వార్నింగ్ ఇచ్చినటువంటి అంశాలు ఏంటంటే, బద్వేల్లో అతి ఉత్సాహం కారణంగా ఒక టెంపుల్ ని కూల్చివేస్తే దాన్ని ప్రభుత్వం తిరిగి నిర్మించాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఒకటి. రెండోది, అధికారుల అతి ఉత్సాహం కారణంగా శ్రీశైలం మహాశివరాత్రి సందర్భంగా అక్కడికి వచ్చినటువంటి భక్తులను ఇబ్బంది పెట్టిన కారణంగా భక్తులు జరిగింది. దానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో పడింది. సో అది ప్రభుత్వానికి పొలిటికల్ ఇబ్బంది అయింది. తర్వాత ప్రత్యేకించి అడవుల్లో ఉండేటువంటి గిరిజనులకి నీటి సౌకర్యం కల్పించే విషయంలోను, కరెంటు సౌకర్యం కల్పించే విషయంలోను వాళ్ళ హక్కుల్ని కాకుండా అటవీ శాఖ అధికారులు అతి వ్యవహరిస్తున్నారు. గిరిజనుల ఇబ్బంది ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి కూడా తెలుసు. కాబట్టి ఏదైనా మీకు ఇష్యూ ఉంటే, ప్రజలతో ఇబ్బంది ఉన్నప్పుడు మీరు డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావాలి, లేదా ముఖ్యమంత్రిగా నా దృష్టికి తీసుకురావాలి. మీకు మీరుగా అతి ఉత్సవం తీసుకోవడం ఏంటి, మీకు మీరుగా డెసిషన్ తీసుకోవడం ఏంటి? ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? మీకు తమాషా చేస్తున్నారు. అడిగారు గారి నుంచి అంత సీరియస్ రియాక్షన్స్ అంత ఈజీగా ఏమి ఉండవు. కానీ వైసీపీ చేస్తున్న విష ప్రచారం ఏంటంటే, లేదు పవన్ కళ్యాణ్ సరిగా పనిచేయట్లేదు, అందుకే ఆయన కూడా 4వ స్థానానికి వెళ్ళారు ఆ రేటింగ్స్ లో కూడా అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. అందుకే పర్టికులర్ గా అటవీ శాఖపై ఆయన రివ్యూ చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు.
ఒక్క అటవీ శాఖ మీద కూడా రివ్యూ చేశారుగా. ఒక్క అటవీ శాఖ మీద మాత్రమే రివ్యూ చేస్తే ఆ మాట అనొచ్చు, కానీ అన్ని శాఖల్ని ముఖ్యమంత్రి స్థాయిలో రివ్యూ చేసే క్రమంలోనే అటవీ శాఖను రివ్యూ చేశారు. అది కూడా ఇంకొక మాట కూడా చంద్రబాబు నాయుడు గారు వాడారు, మీరు ఏదన్నా ఉంటే డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకురావాలి అని మాట కూడా వాడారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి పనితీరే బాగలేదని చంద్రబాబు నాయుడు గారు అనుకుని ఉంటే ఆ మాట అనరు కదా. ఇదంతా కూడా కూటమిలో చంద్రబాబు నాయుడు మధ్య గ్యాప్ ఉందని క్రియేట్ చేయాలి, లేదు పవన్ కళ్యాణ్ సరిగా పనిచేయట్లేదు అన్న దాన్ని క్రియేట్ చేయాలి అనే దానికోసం వైసీపీ చేస్తున్న ఒక రాజకీయ రాద్దంలో తప్ప ఇది నథింగ్. ఇది సహజమైనటువంటి ప్రభుత్వ వ్యవహారాల్లో భాగం ఇదంతా కూడా. థ్యాంక్ యూ కార్తిక్ గారు. సో ఇది కార్తిక్ గారు చెప్పేది. సో మంత్రి అచ్చెన్నాయుడు కూడా అటవీ శాఖ తీరు ఇబ్బందికరంగా ఉందని చెప్తున్నారు. సో చాలాసార్లు అంటే సొంత మంత్రులైనప్పటికీ కలిసికట్టుగా పనిచేస్తే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనేదే వీళ్ళందరి ఎజెండా. సో ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ వైసీపీ ఒక ప్రచారం చేయడం మొదలుపెట్టింది. ఏమని? కేవలం అటవీ శాఖలో ఉన్న అధికారులు అనుమతి ఇవ్వడం లేదు, దానికి పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారే అడ్డు చెప్తున్నారు. ఇలాంటివి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళు చాలా గట్టిగా ప్రచారం చేస్తున్నారు, ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి. అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండి ఏం పని చేయట్లేదు అనే దాన్ని జనాల్లో గట్టిగా పోర్ట్రే చేయాలని చెప్పి వాళ్ళందరూ చూస్తున్న పరిస్థితి. కానీ వాస్తవానికి జరిగింది ఏంటంటే ఒక సీఎంగా అన్ని శాఖలపై రివ్యూ తీసుకుంటున్నారు. ఇటు కలెక్టర్ల మీటింగ్ పెట్టారు, వాళ్ళు ఇచ్చిన రివ్యూ తీసుకుంటున్నారు. ఇటు మంత్రులతో క్యాబినెట్ మీటింగ్ జరుపుతున్నారు, వాళ్ళ రివ్యూస్ తీసుకుంటున్నారు. యాక్సెప్ట్ చేయాల్సిన ఏదైతే ప్రాజెక్టులు ఉంటే వాటికి అనుమతులు ఇస్తున్నారు, ఆదేశాలు జారీ ఇస్తున్నారు పర్టికులర్గా. సో ఇలాంటి నేపథ్యంలో అటవీ శాఖలో రీసెంట్గా జరిగిన ఘటనలను కొన్ని మనం దృష్టిలో ఉంచుకుంటే బద్వేల్లో గుడి కూల్చివేయడం కావచ్చు, ఇలాంటివి. సో అవి మళ్ళీ పునరావృతం కాకుండా శ్రీశైలంలో తొక్కిసలాట కావచ్చు. సో ఇలాంటివి అంటే ఆ భక్తుల్ని ఆపడం ఏదైతే ఉందో కేవలం మా రూల్స్ ఇంతే అని చెప్పి భక్తుల మనోభావాలను కించపరిచేలాగా ఏదైతే ఉన్నాయో వాటి వల్ల మాత్రమే ఇవాళ ఈ యొక్క కాన్సిక్వెన్సెస్ చేయడానికి వైసీపీ ముందుకు వచ్చి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక సీఎంగా అన్ని శాఖల మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన రివ్యూలు చేసుకుంటూ వస్తున్నారు. సో ఈ చట్ట ప్రకారం అనుమతులు ఇవ్వడం కుదరదని అండ్ ప్రత్యామ్నాయం ఆలోచిస్తామని ఇటు చలపతిరావు చెప్పగా, ఒక డిఎఫ్ఓ చలపతిరావు చెప్పగా, మీరు కళ్ళు మూసుకోండి, మీ వ్యవహార శైలి తీవ్ర అభ్యంతరకరంగా ఉంది, డిప్యూటీ సీఎంకి కూడా చెప్పకుండా అధికారులు ఏం చేస్తున్నారు, ఒకవేళ డిప్యూటీ సీఎంగా రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, దానికి సంబంధించి పై ఆఫీషియల్స్ రెస్పాండ్ అయ్యే అధికారం ఉంటుంది. ఆ యొక్క అటవీ శాఖ సిఎస్ కావచ్చు, అడిషనల్ సిఎస్ కావచ్చు. సో వాళ్ళకి కొన్ని అధికారాలు ఉంటాయి, ప్రత్యేక అధికారాలు ఉంటాయి. కానీ వీళ్ళు డైరెక్ట్గా గ్రౌండ్లో ఉండి ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని పై వరకు తెలియనివ్వకుండా వీళ్ళు మధ్యలో ఒక అడ్డుగోడలాగా ఉండి కొన్ని అధికారాలు వాళ్ళ చేతిలో ఉన్నప్పటికీ ఆదేశాలు ఇవ్వకుండా చాలా వరకు ఆపుతున్నారు. గిరిజనులకి ఏదైతే కరెంటు కావచ్చు, వాళ్ళకి రోడ్లు కావచ్చు. సో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న ఏరియాల్లో ఏళ్ల తరబడి ఉన్న గిరిజనులను చూసుకోవడంలో కూడా ఈ అటవీ శాఖ అధికారులు నిజంగా విఫలమవుతున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ దీన్ని ఇప్పుడు క్యాష్ చేసుకోవడానికి ప్రతిపక్ష వైసీపీ ముందుకు వస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ శాఖ మీదే ఇక్కడ రివ్యూ జరిగింది అని నెగిటివ్గా పోర్ట్రే చేస్తున్నారు. అన్ని శాఖల మీద ఇరిగేషన్, అగ్రికల్చర్, రెవెన్యూ వరుసగా అన్నిటిపైన జరుపుకుంటూ వస్తుంది. సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్లో అటవీ శాఖ అధికారులు కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించి ప్రజల యొక్క ఆగ్రహానికి గురయ్యారు. కాబట్టి వాళ్ళ మీద మరింతగా సీఎం చంద్రబాబు గారు మీరు మారండి, మారకపోతే పరిణామాలు వేరేలా ఉంటాయని చెప్పి చాలా గట్టిగా స్ట్రాంగ్గా హెచ్చరించారు. సో ఇది యాక్చువల్గా జరిగింది వాస్తవానికి. కానీ చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ వాస్తవానికి పవన్ కళ్యాణ్ శాఖపై పర్టికులర్గా ఏం జరగలేదు. సో అన్ని శాఖలపై వరుస రివ్యూలో భాగంగానే అటవీ శాఖపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు రివ్యూ చేసిన పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ శాఖపై సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు, అధికారులపై చాలా అభ్యంతరం వ్యక్తం చేశారు. వాళ్ళు నడుచుకుంటున్న తీరును కూడా సీఎం చంద్రబాబు చాలా హెచ్చరికలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్ల దగ్గర నుంచి ఆదేశాలు వస్తే ఆ ఫైల్ మూవ్ అవ్వడం కోసం వెంటనే ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు అధికారులకు. ఇప్పటిదాకా వైసీపీ హయాంలో అటవీ శాఖ అధికారులు
చాలా రెచ్చిపోయారని చెప్పుకోవచ్చు. సో వాళ్ళ కన్సర్న్ మినిస్టర్ల అండతో చాలా చేయాల్సిన పనులన్నీ కూడా చెయ్యకుండా వీళ్ళకి ఇష్టారాజ్యంగా వీళ్ళకి నచ్చిన పనులు చేస్తారు. సో దానికి ఒక రకంగా చాలామంది మంత్రులు కావచ్చు, ఈవెన్ గత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధం లేకుండా కొన్ని ఫైళ్ళ మీద సంతకాలు కావచ్చు, ఇటు అటవీ శాఖ మీద ఫోకస్ చేయాల్సిన అటవీ శాఖ అధికారులు వేరే డిపార్ట్మెంట్లలో వెళ్ళి వేలు పెట్టాలి కావచ్చు. ఇలాంటివి గతంలో చాలా జరిగాయి. గత పాలకులు చేసిన తప్పులు ఆ సరిదిద్దుకోవడాలు ఇప్పటికీ కూడా అవ్వనటువంటి పరిస్థితి. ఎన్నో రివ్యూలు జరుగుతున్నాయి. ఇటు సీఎం చంద్రబాబు 3 నెలలకు ఒకసారి కలెక్టర్లతో మీటింగ్ పెట్టుకుంటున్నారు. ఈ యొక్క అటవీ శాఖ కావచ్చు, ప్రతి శాఖపై చాలా గట్టిగా ఫోకస్ చేస్తున్నారు. ఇయర్లీ 3-4 టైమ్స్ మీటింగ్ జరుగుతుంది. అయినా సరే ఆ డెవలప్మెంట్ అనేది కనిపించట్లేదంటూ అటవీ శాఖ అధికారులు చేస్తున్న అత్యుత్సాహ పరిస్థితులను కూడా వాళ్ళ ఎగ్జాంపుల్స్తో సహా, తాజా ఉదాహరణలతో సహా చంద్రబాబు నాయుడు గారు అధికారుల ముందు ఉంచారు. సో ఇది నాట్ ఓన్లీ డిప్యూటీ సీఎం శాఖ కాకపోవచ్చు, కానీ మిగతా అన్ని ఒకటి కాదు, దాదాపుగా 8 శాఖలపై సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు. ఇక్కడ కేవలం పవన్ కళ్యాణ్ గారి శాఖపై మాత్రమే రివ్యూ చేశారని, లేదంటే ఆయనకి మొట్టికాయలు అంటించారని సో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. సో ఇదంతా దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. అన్ని వరుస రివ్యూల్లో భాగంగా మాత్రమే ఇక్కడ జరిగింది తప్ప ఏ ఒక్క శాఖపై పర్సనల్గా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఏళ్ళు ముఖ్యమంత్రిగా వర్క్ చేశారో అందరికీ తెలుసు. సో దానికి సంబంధించి మనం చూస్తున్నాం, చాలా 2 ఏళ్లుగా అమరావతిలో ప్రగతి ఏ విధంగా ఉందో చూస్తున్నాం. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తున్నాం. ఇటు పెట్టుబడుల కల్పనలో కావచ్చు, మౌలిక సదుపాయాల కల్పనలో కావచ్చు, ఆ యొక్క అభివృద్ధిని మనం చూస్తున్నాం. సో ఇలాంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్కి కూటమికి ఆయన ఒక కూటమిలో భాగస్వామి. చంద్రబాబు నాయుడు గారే చాలాసార్లు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు లేకుంటే కూటమి గెలిచేది కాదు అని చెప్పి చాలా కరాఖండిగా చెప్పారు. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి శాఖ మీద ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి వైసీపీ ఒక ప్రచారానికి దిగింది. దీంట్లో అసలు వాస్తవాలేంటో అవాస్తవాలేంటో తెలియకుండానే చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. వాస్తవానికి జరిగింది వాస్తవానికి జరిగింది ఏంటంటే అన్ని శాఖలపై రివ్యూలో భాగంగానే ఈ శాఖపై కూడా ఆయన రివ్యూ చేశారు. సో ఇలాంటి నేపథ్యంలో వైసీపీ ఇప్పుడు ఒక ప్రచారానికి తెరదీసింది. కేవలం పవన్ టీంని టార్గెట్ చేసుకుంటున్నారు. సో పవన్ ఒకవేళ కూటమి నుంచి బయటికి వస్తారేమో అని కూడా ప్రశ్నలు సోషల్ మీడియాలో వైసీపీ చాలా గట్టిగా ప్రచారం చేసే క్రమంలో వాళ్ళు చేస్తున్న తప్పులు నిజంగా అంటే తెలుగు రాష్ట్రాలకి తెలియంది కాదు. గత వైసీపీ పాలకులు చేసిన తప్పులు ఇప్పటికీ సరిదిద్దుకోలేనటువంటివి. ఎందుకంటే పర్టికులర్గా అటవీ శాఖలో ఎంత ఆక్రమణలకు గురయ్యాయో, అటవీ భూమి కావచ్చు, అటవీ సంపద కావచ్చు, ఎంత సంపద ఆవిరైపోయిందో సో తెలుగు రాష్ట్రానికి తెలియాల్సి ఉంది, తెలుగు రాష్ట్ర ప్రజానికానికి తెలియాల్సి ఉంది, తెలుగు రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది.